హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు T1 అకాడమీ. ఐఎమ్ సుధీర్ కుమార్. డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా మనం ఈరోజు 8th ఆగస్టుకు సంబంధించిన వేరియస్ కరెంట్ అఫైర్స్ ఏవైతే న్యూస్లో ఉన్నాయో వాటి గురించి ఇన్ డీటెయిల్గా చూద్దాము. సో క్వశ్చన్ ఆఫ్ ది డేలో భాగంగా నిన్నటి క్వశ్చన్కి ఈరోజు ఆన్సర్ చూస్తాం కండి. సో కరెక్ట్ ఆన్సర్ ఏంటో చూద్దాము. వాట్ ఈస్ ద క్వశ్చన్? వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ హోప్, ద ఫెసిలిటీ నియర్ చోకార్ లదాఖ్ వేర్ ఇస్రో కండక్టెడ్ 10-day హై ఆల్టిట్యూడ్ ఐసోలేషన్ ఎక్స్పెరిమెంట్. సో హోప్ మిషన్ అని చెప్పేసి ఇస్రో వాళ్ళు కండక్ట్ చేయడం జరుగుతుంది లదాఖ్లో. సో దానికి సంబంధించిన ఆ హోప్ అనే వర్డ్కి సంబంధించి అబ్రివేషన్ అడుగుతున్నాడు, ఫుల్ ఫామ్ అడుగుతున్నాడు. ఆప్షన్ ఏ హై ఆల్టిట్యూడ్ ఆపరేషనల్ అండ్ ప్లానిటరీ ఎక్స్పెరిమెంట్. ఆప్షన్ బి హిమాలయన్ అవుట్ పోస్ట్ ఫర్ ప్లానిటరీ ఎక్స్ప్లోరేషన్. ఆప్షన్ సి హ్యాబిటాట్ ఆపరేషన్స్ ఫర్ ప్లానిటరీ ఎన్విరాన్మెంట్. ఆప్షన్ డి హై ఆర్బిటర్ preparatory expedition. So option B is the correct answer, Himalayan outpost for planetary exploration. Okay, so let's see the today question. ఈ క్వశ్చన్ కి ఆన్సర్ మీరు కామెంట్ సెక్షన్ లో కామెంట్ రూపంగా తెలియజేయండి. సో వాట్ ఈస్ ద క్వశ్చన్? విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈజ్ ఇన్కరెక్ట్ రిగార్డింగ్ ది solar power project at the old Delhi assembly building? Okay, so option A, the project was announced on August 7, 2025. Option B, the building was constructed in 1912 and once served as India's first parliament. Option C, a 500 kilowatt rooftop solar plant has been commissioned. Option D, the old Delhi assembly is the second Indian legislature to operate entirely on solar power. సో దీనికి సంబంధించిన ఆన్సర్ ఏదో మీరు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈరోజు టాపిక్స్ కనుక చూసుకున్నట్లయితే మనకి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్యాలికట్ బికమ్స్ ది ఇండియాస్ ఫస్ట్ ఐస్టెమ్ క్యాటలిస్ట్ సెంటర్గా గుర్తించడం జరిగింది. సో దానికి సంబంధించి చూద్దాము. అదేవిధంగా ఉత్తరాఖండ్లోని ఉత్తరకాశీలో ఫ్లాష్ ఫ్లడ్స్ అనేది రావడం జరిగింది. సో ఫ్లాష్ ఫ్లడ్స్ ఎలా వస్తాయి ఏంటి అనేది చూద్దాము. ఫస్ట్ ఎవర్ బొటానికల్ గార్డెన్ ఫర్ కన్జర్వేషన్, ట్రైబల్ ఫోటో ఆఫ్ ది ఇయర్ అవార్డ్ 2025, పారాదీప్ పోర్ట్. అదేవిధంగా మనకి ముఖ్యమంత్రి నిజుత్ మొయినా 2.0 స్కీమ్ న్యూస్లో ఉండడం జరిగింది. ఏ స్టేట్లో అనేది చూద్దాము. అదేవిధంగా భారత్ జన్ ఏఐ ఏదైతే ఉందో అది న్యూస్లో ఉండడం జరిగింది. 107th మెంబర్ ఇన్ ఇంటర్నేషనల్ సోలార్ అలియన్స్ ఎవరు, ఏ కంట్రీ అనేది చూద్దాము. అదేవిధంగా ట్రైసో న్యూక్లియర్ ఫ్యూయల్ చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్. అదేవిధంగా తువాలు ఆస్ట్రేలియా ప్లాన్డ్ climate migration, the most important current affair for the today. So please listen carefully. Okay, the first and foremost current affair topic is National Institute of Technology Calicut becomes the first iSTEM Catalyst Center. So మనకి iSTEM Catalyst Centerగా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ క్యాలికట్ని అనౌన్స్ చేయడం జరిగింది. మరి iSTEM అంటే ఏంటి అంటే ఇండియన్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఓకే ఎక్స్పెరిమెంట్ రిలేటెడ్గా ఉంటుంది. ఓకే, సో అబ్రివేషన్ వచ్చేసి ఇండియన్ సైన్స్ టెక్నాలజీ అండ్ ఇంజనీరింగ్ ఫెసిలిటీ మ్యాప్. ఓకే, ఐస్టెమ్ యొక్క అబ్రివేషన్ ఏంటి? ఇండియన్ సైన్స్ టెక్నాలజీ అండ్ ఇంజనీరింగ్ ఫెసిలిటీ మ్యాప్. సో ఇది ఒక పోర్టల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఒక పోర్టల్. ఈ పోర్టల్ ద్వారా వివిధ రీసెర్చర్స్ అదేవిధంగా ఇన్స్టిట్యూషన్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ల్యాబ్ ఫెసిలిటీస్ని కనెక్ట్ చేస్తూ ఒక పోర్టబుల్ మ్యాప్ని క్రియేట్ చేయడం జరిగిందనమాట. ఈ పోర్టల్ ద్వారా రీసెర్చర్స్ కానీ అదేవిధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్కి కనెక్టింగ్ కానీ ల్యాబ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి కనెక్టింగ్ కానీ చేసుకోవచ్చు అనమాట. సో దానికి ఇప్పుడు ఈ ఐస్టెమ్ ఏదైతే ఉందో దీనికి క్యాటలిస్ట్ సెంటర్గా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ క్యాలికట్ని గుర్తించడం జరిగింది. ఓకే, ద న్యూలీ ఎస్టాబ్లిష్డ్ క్యాలికట్ సెంటర్ ఎట్ NIT క్యాలికట్ ఈజ్ ఎన్విజన్డ్ యాజ్ ఎ రీజనల్ ఇన్నోవేషన్ హబ్గా ఇది పనిచేయబోతుంది. సో దీంట్లో ఏంటి అడ్వాన్స్డ్ సైంటిఫిక్ ఎక్విప్మెంట్ అండ్ రిసోర్సెస్. ఎస్పెషల్గా ఐస్టెమ్ యొక్క మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే ఎవరైతే రీసెర్చర్స్ ఉంటారో ఆ రీసెర్చర్స్కి తగినటువంటి రీసెర్చ్ ఫెసిలిటీస్ ఉండాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ఉండాలి, ల్యాబ్ ఉండాలి. సో ఒక్కొక్క ఇన్స్టిట్యూషన్లో ఒక్కొక్క ల్యాబ్ ఫెసిలిటీ ఉంటుంది. సో దీనికంటూ ఒక కనెక్టింగ్ ఉండాలి అని చెప్పేసి ఈ ఐస్టెమ్ పోర్టల్ని క్రియేట్ చేయడం జరిగింది. సో ఐస్టెమ్ ఈజ్ ఏ పోర్టల్, నేషనల్ డిజిటల్ ప్లాట్ఫామ్
ఓకే, ఎస్టాబ్లిష్డ్ అండర్ ది ఆఫీస్ ఆఫ్ ది ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వైజర్. ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వైజర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఉండడం జరుగుతుంది కదా. సో అతని ఆధ్వర్యంలో ఈ ఐస్టెమ్ పోర్టల్ని నిర్వహించడం జరుగుతుంది. ఓకే, ఇట్ ఎన్హాన్సెస్ యాక్సెసిబిలిటీ అండ్ ఆప్టిమైజెస్ ది యూటిలైజేషన్ ఆఫ్ సైంటిఫిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అక్రాస్ ది కంట్రీ. ఎస్పెషల్గా సైంటిస్టులకి, రీసెర్చ్ మెంబర్స్ ఎవరైతే ఉంటారో, అదేవిధంగా స్కాలర్స్ ఎవరైతే ఉంటారో వారికి బేసిక్గా ఒక ఇన్స్టిట్యూషనల్ లెవెల్లో సైన్స్ అండ్ టెక్నాలజీలో, అదేవిధంగా ఇంజనీరింగ్లో ఫెసిలిటీస్ అనేటివి ఏకతాటికి తీసుకురావడం కోసం అని చెప్పేసి ఈ ఐస్టెమ్ పోర్టల్ని క్రియేట్ చేయడం జరిగింది. ఈ పోర్టల్కి సంబంధించి క్యాటలిస్ట్ సెంటర్గా ఎన్ఐటి క్యాలికట్ని అనౌన్స్ చేయడం జరిగింది. ఓకే, ఈ క్యాటలిస్ట్ సెంటర్ ఇప్పుడు ఏం చేయబోతుంది, రీజనల్ ఇన్నోవేషన్ హబ్గా పనిచేయబోతుంది అన్నమాట. సో ఈ ఐస్టెమ్ పోర్టల్ కింద మొట్టమొదటి క్యాటలిస్ట్ సెంటర్ ఏది అంటే ఎన్ఐటి క్యాలికట్. ఓకే, తెలుగు మీడియం అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ప్లీజ్ నోట్ ఇట్ డౌన్. నెక్స్ట్, డివాస్టేటింగ్ ఫ్లాష్ ఫ్లడ్స్. సో ఉత్తరాఖండ్లోని ఉత్తరకాశీలో ఎస్పెషల్లీ దారాలి, ఓకే, దారాలి విలేజ్లో ఫ్లాష్ ఫ్లడ్స్ అనేటివి రావడం జరిగింది. అక్కడ ఆస్తి నష్టం, ప్రాణ నష్టం బాగా జరిగింది. సో మనకి ఈ ఫ్లాష్ ఫ్లడ్స్ అంటే ఏంటి, అదేవిధంగా క్లౌడ్ బస్ట్ అంటే ఏంటి అనేది చూడాలి. సో మనకి జాగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్, అదేవిధంగా క్లౌడ్ బస్ట్ డెఫినేషన్ కూడా చాలా ఇంపార్టెంట్. సో ఫ్లాష్ ఫ్లడ్స్ ఉన్న పలంగా ఏదైతే స్ట్రీమ్ ఉంటుందో, ఒక నది కానీ ఒక చిన్న కాలువ కానీ ఏదైతే ఉంటుందో, సడన్గా ఫ్లడ్స్ అనేవి ఇంక్రీజ్ అవ్వడం, వరద అనేది ఎక్కువగా రావడం, దాన్ని మనం ఫ్లాష్ ఫ్లడ్స్ అంటాం. సో ఈ ఫ్లాష్ ఫ్లడ్స్కి ప్రధాన కారణం ఏంటి, ఉన్న పలంగా ఒకేసారి వర్షం దాదాపుగా 100 సెంటీమీటర్స్ పైన ఎక్కువగా కనుక పడితే ఫ్లాష్ ఫ్లడ్స్ అనేటివి రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇతరత్ర కారణాలు కూడా ఉన్నాయి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీ కానీ, ఓకే, ఇంక్యుబేషన్, ఇన్ఫిల్ట్రేషన్, ఓకే, వర్షం పడ్డప్పుడు ఇన్ఫిల్ట్రేట్ అవ్వాలి వాటర్ ఏదైతే ఉందో. సో ఆ వాటర్ ఇన్ఫిల్ట్రేట్ కాకపోయినా ఫ్లాష్ ఫ్లడ్స్ అనేవి రావడం జరుగుతుంది. ఎందుకు, కాంక్రీట్ ఎక్కువగా ఉండడము, సో వాటర్ అనేది పెనట్రేట్ కాకపోవడం భూమిలోకి, ఇలాంటి కారణాలు కూడా ఫ్లాష్ ఫ్లడ్స్కి కారణాలు అవుతాయి. సో మనకి ప్రధానంగా ఫ్లాష్ ఫ్లడ్ డెఫినేషన్ చాలా ఇంపార్టెంట్. ఓకే, సో ఈ క్లౌడ్ బస్ట్ ఎక్కడ జరిగింది, మనకి దారాలి రీజియన్, ఉత్తరకాశీ. సో మనకి క్లౌడ్ బస్ట్ అనేది ఎక్కువగా ఎక్కడ జరుగుతుందంటే హై ఆల్టిట్యూడ్ రీజియన్స్లో ఎక్కువగా జరుగుతుంది. ఇటు వెస్టర్న్ ఘాట్స్ కానీ, అదేవిధంగా మనకు హిమాలయన్ రీజియన్స్లో ఎక్కువగా అవుతుంది. ఎందుకు, బేసిక్గా ఒరోగ్రాఫిక్ క్లౌడ్స్ ఏవైతే ఉంటాయో, ఒరోగ్రాఫిక్ రీజియన్ వల్ల సో బేసిక్గా మనకి ఏది విధంగా ప్రెసిపిటేషన్ ఫామ్ అవుతాయి, క్లౌడ్స్ ఏ విధంగా ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే వాటర్లో ఉన్నటువంటి వాటర్ స్ట్రీమ్ అంతా కూడా ఎవాపరేట్ అయ్యి క్లౌడ్స్ ఫామ్ అవుతాయి. సో జనరల్గా క్లౌడ్స్ అనేటివి వెళ్ళే ప్రాసెస్లో వాటికి ఈ కొండ చర్యలు ఏవైతే ఉంటాయో, హిల్ స్టేషన్స్ ఏవైతే ఉంటాయో అవి అడ్డు రావడం జరుగుతుంది. సో ఇలా వెళ్ళాల్సింది ఒకేసారి ఇక్కడ హైట్ పెరిగే కొద్దీ దాని యొక్క డెన్సిటీ అనేది కోల్పోయి ఒకేసారి వర్షం రూపకంగా పడడం జరుగుతుంది అనమాట. ఒకేసారి. సో ఇలా పడడం వల్ల ఈ స్టీప్ స్లోప్స్ ఏవైతే ఉంటాయో, సో ఈ కొండ చర్యల ద్వారా మొత్తం కూడా వరద అనేది ఒకేసారి రావడం జరుగుతుంది. సో చిన్న చిన్న కాలువల ద్వారా ఒకే దగ్గర జాయిన్ అయిపోయి ఒకేసారి వరద అనేది రావడం జరుగుతుంది. ఇది ఎక్కువగా మనం హిమాలయన్ స్టేట్స్ ఏదైతే మనకి వెస్టర్న్ ఘాట్స్ ఏవైతే ఉన్నాయో అటు సైడ్ ఎక్కువగా ఈ ఫ్లాష్ ఫ్లడ్ని చూస్తూ ఉంటాం. కేరళలో కానీ, ఇటు ఉత్తరాఖండ్లో కానీ, అదేవిధంగా హిమాచల్ ప్రదేశ్లలో. సో తరచుగా ఇది న్యూస్లో ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఇంపార్టెంట్. సో మనకి ఇండియన్ మెటలాజికల్ డిపార్ట్మెంట్ డెఫినేషన్ ప్రకారము రెయిన్ఫాల్ 100 mm/h చొప్పున 20 to 30 స్క్వేర్ కిలోమీటర్ రీజియన్లో 100 mm కంటే ఎక్కువగా ఉన్నట్లయితే బేసిక్గా అవి క్లౌడ్ బస్ట్కి కానీ, ఫ్లాష్ ఫ్లడ్స్ కానీ దారి చేసే ఛాన్సెస్ ఉన్నాయి. సో దీనివల్ల మనకి ఎక్కువగా దారాలి రీజియన్ ఉత్తరాఖండ్లో నిన్న ఫ్లాష్ ఫ్లడ్స్ అనేటివి రావడం జరిగింది. మనం చూస్తూ ఉన్నాము వీడియోస్లలో ఎక్కువగా చాలా పెద్ద ఎత్తున ఫ్లాష్ ఫ్లడ్ అనేది రావడం జరిగింది. డెఫినేషన్ ఇంపార్టెంట్ ఫిజికల్ జాగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూలో. అదేవిధంగా ఫ్లాష్ ఫ్లడ్ అంటే ఏంటి ప్లస్ క్లౌడ్ బస్ట్ అంటే ఏంటి అనేది క్లియర్గా చూడండి. సో స్టీప్ స్లోప్స్ ప్రధానంగా స్టీప్ స్లోప్స్ ఏటవాలుగా ఉండడం ప్రధానమైనటువంటి కారణము ఎక్కువగా హిల్ రీజియన్స్లో. అదేవిధంగా ఓరోగ్రాఫిక్ లిఫ్ట్ ఆఫ్ మాయిస్ట్ మాన్సూన్ ఎయిర్ ఇంటెన్స్ ప్రెసిపిటేషన్కి దారితీస్తుంది. అదేవిధంగా రాకీ టెరెన్. సో బేసిక్గా వర్షం పడుతూ ఉంటే పెనట్రేట్ అవ్వాలి, కాకపోతే వాటర్ అనేది పెనట్రేట్ అవ్వకుండా రాకీ టెరెన్, ఇప్పుడు బండలు ఉండడం వల్ల అక్కడ వాటర్ ఏదైతే ఉందో అది ఇన్ఫిల్ట్రేట్ అవ్వదు భూమిలోకి. సో దానివల్ల ఫ్లాష్ ఫ్లడ్స్ అనేవి రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఇప్పుడు మనం తరచుగా చూస్తున్నాం హైదరాబాద్ లాంటి సిటీస్లో చిన్న వానకు కూడా
మేజర్ స్ట్రీట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ వాటర్తో నిండిపోతున్నాయి. కారణం ఏంటి? పూర్తిగా కాంక్రీట్ జంగల్ అవ్వడం. అదొక రీజన్ అన్నమాట. సో ఆల్టిట్యూడ్ వచ్చేసి 1000 నుంచి 200 మీటర్స్, ఫ్రగైల్ ఎకోసిస్టమ్స్, డెన్స్ వ్యాలీస్ ఉండడం కూడా ప్రధాన కారణం అన్నమాట ఈ ఫ్లాష్ ఫ్లడ్స్కి. సో చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే అర్బన్ ఫ్లడ్స్లో కూడా ప్రధాన కారణం ఏంటి అంటే ఈ మనకి కాంక్రీట్ జంగల్స్ ఉండడం చాలా ఇంపార్టెంట్. తెలుగు మీడియం అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ప్లీజ్ నోట్ ఇట్ డౌన్. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ వచ్చేసి షోయాక్ విలేజ్ ఏదైతే ఉందో, లదాఖ్లో షోయాక్ విలేజ్లో ఫస్ట్ బొటానికల్ గార్డెన్ ఫర్ కన్జర్వేషన్ కోసం అని చెప్పేసి ఫస్ట్ ఎవర్ బొటానికల్ గార్డెన్ ఫర్ కన్జర్వేషన్ కోసం అని తీసుకురావడం జరుగుతుంది. సో ఓవరాల్గా 10 హెక్టార్స్లో ఈ బొటానికల్ గార్డెన్ని నిర్మించబోతున్నారు. సో ఈ లదాఖ్ సంబంధించి యూనియన్ టెరిటరీ లదాఖ్ సంబంధించినటువంటి ఫస్ట్ బొటానికల్ గార్డెన్ అన్నమాట ఇది. సో అది ఎక్కడ రాబోతుందంటే షోయాక్ విలేజ్. సో కంపల్సరీ ఇంపార్టెంట్. సో ఇక్కడ నుంచి క్వశ్చన్ ఏ విధంగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే, మనకి ఇటీవల కాలంలో లదాఖ్లో ఫస్ట్ బొటానికల్ గార్డెన్ను ఎస్టాబ్లిష్ చేయడం జరుగుతుంది. అది ఎక్కడ అంటే షోయాక్ విలేజ్లో. సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాము. ఓకే, లదాఖ్ షోయాక్ విలేజ్లో ఎన్ని హెక్టార్స్లలో? 10 హెక్టార్స్లో. ఇది మొత్తంగా కూడా బ్యారన్ కమ్యూనిటీ, అంటే మొత్తం ఒక ఎలాంటి చెట్లు కానీ ఎలాంటివి లేకుండా ఉన్నటువంటి ప్లేస్లో ఈ బొటానికల్ గార్డెన్ని నిర్మించబోతున్నారన్నమాట. సో ఫస్ట్ ఎవర్ బొటానికల్ గార్డెన్ ఇన్ ది యూనియన్ టెరిటరీ, పార్ట్ ఆఫ్ ది ఆన్ గోయింగ్ గో గ్రీన్ ఆర్గానిక్ ఇనిషియేటివ్స్లో భాగంగా. సో దీంట్లో ఈ బొటానికల్ గార్డెన్లో ఫ్రూట్స్కి సంబంధించి, అదేవిధంగా మెడిసినల్ ప్లాంట్స్కి సంబంధించినటువంటి ప్లాంట్స్ని పెంచబోతున్నారు. ఓకే, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఫస్ట్ బొటానికల్ గార్డెన్ ఇన్ లదాఖ్. ఎక్కడ రాబోతుందంటే షోయాక్ విలేజ్లో. ఓకే, నెక్స్ట్ వచ్చేసి హిందూ ఫోటోగ్రాఫర్, ది హిందూ న్యూస్ పేపర్ ఏదైతే ఉందో ఆ పేపర్కి సంబంధించిన ఫోటోగ్రాఫర్కి ట్రైబల్ ఫోటో ఆఫ్ ది ఇయర్ అవార్డు రావడం జరిగింది. ఓకే, ట్రైబల్ ఫోటో ఆఫ్ ది ఇయర్ అవార్డ్ 2025. మరి ఎవరు ఆర్గనైజ్ చేశారు ఏంటి అనేది చూద్దాం. ఓకే, ఎవరికి? ఉడిముడి పెద్దిరాజు అయినటువంటి ది హిందూ ఫోటోగ్రాఫర్. సో స్పెషల్ న్యూస్ ఫోటోగ్రాఫర్, తను హిందూలో వర్క్ చేయడం జరుగుతుంది. అతనికి ట్రైబల్ ఫోటో ఆఫ్ ది ఇయర్ 2025 అవార్డు రావడం జరిగింది. సో బేసిక్గా ట్రైబల్ ఏదైతే ఉందో, ట్రైబల్ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క స్థితిగతులను తెలియజేయడం కోసం అని చెప్పేసి ఈ ఈవెంట్ని ఆర్గనైజ్ చేయడం జరిగింది. సో దాంట్లో ఈ ఆర్గనైజర్స్ ఎవరు అనేది ఇంపార్టెంట్. ఆంధ్రప్రదేశ్ క్రియేటివ్ కల్చర్ కమిషన్, అదేవిధంగా ఇండియా ఇంటర్నేషనల్ ఫోటోగ్రాఫిక్ కౌన్సిల్, అదేవిధంగా ఫోటోగ్రఫీ అకాడమీ ఆఫ్ ఇండియా వాళ్ళు సంయుక్తంగా ఈ ట్రైబల్ ఫోటోకి సంబంధించినటువంటి కాంపిటీషన్ కండక్ట్ చేయడం జరిగింది. దాంట్లో పెద్దిరాజు గారికి ట్రైబల్ ఫోటో ఆఫ్ ది ఇయర్ అవార్డు అనేది రావడం జరిగిందనమాట. సో రికగ్నైజెస్ ఎక్సలెన్స్ ఇన్ పోర్ట్రేయింగ్ ది ట్రైబల్ లైఫ్, హెరిటేజ్ అండ్ కల్చర్ త్రూ ఫోటోగ్రాఫ్ ద్వారా ట్రైబల్ పీపుల్ యొక్క లైఫ్ని ఎక్స్పోజ్ చేయాలి అన్న ఉద్దేశంతో ఈ ఈవెంట్ని కండక్ట్ చేయడం జరిగింది. ఓకే, సో దీంట్లో పెద్దిరాజు గారికి అవార్డు అనేది రావడం జరిగిందనమాట. తెలుగు మీడియం అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ప్లీజ్ నోట్ ఇట్ డౌన్. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ వచ్చేసి పారాదీప్ పోర్ట్కి మేజర్ పోర్ట్ ఆఫ్ ది ఇయర్ అవార్డు రావడం జరిగింది. మేజర్ పోర్ట్ ఆఫ్ ది ఇయర్. మరి దేంట్లో అంటే ఏ కేటగిరీలో అంటే నాన్ కంటైనర్స్ కార్గో అవార్డు. నాన్ కంటైనర్స్ రిలేటెడ్గా ఏదైతే డీల్స్ చేస్తుందో ఆ పోర్ట్లలో పారాదీప్ పోర్ట్కి మేజర్ పోర్ట్ ఆఫ్ ది ఇయర్ అవార్డు అనేది రావడం జరిగింది. సో మనకి 15th ఆల్ ఇండియా మ్యారిటైమ్ అండ్ లాజిస్టిక్స్ అవార్డ్స్లో భాగంగా పారాదీప్కి ఏ కేటగిరీలో నాన్ కంటైనరైజ్డ్ కార్గో షిప్మెంట్ ఏదైతే ఉందో దాంట్లో మేజర్ పోర్ట్ ఆఫ్ ది ఇయర్ అవార్డు అనేది రావడం జరిగింది. తెలుగు మీడియం స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ప్లీజ్ నోట్ ఇట్ డౌన్. నెక్స్ట్ వచ్చేసి ముఖ్యమంత్రి నిజుత్ మొయినా 2.0. సో మనకి ఈ స్కీమ్ వచ్చేసి అస్సాంలో లాంచ్ చేయడం జరిగింది. సో ఎందుకు అంటే హయ్యర్ ఎడ్యుకేషన్లో గర్ల్స్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వారికి ఫైనాన్షియల్ సపోర్ట్ ఇవ్వాలి అన్న ఉద్దేశంతో ఈ నిజుత్ మొయినా 2.0 స్కీమ్ను తీసుకురావడం జరిగింది. దీని ద్వారా దాదాపుగా 4 lakh గర్ల్స్కి హయ్యర్ ఎడ్యుకేషన్లో ఫైనాన్షియల్ ఎయిడ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే దీంట్లో నో ఎకనామిక్ బ్యారియర్. సో వారి యొక్క ఫైనాన్షియల్ స్టేటస్ లేకుండా
వారి యొక్క ఫైనాన్షియల్ స్టేటస్తో సంబంధం లేకుండా అందరికీ ఈ నిజుత్ మోయినా ఏదైతే స్కీమ్ ఉందో దాని కింద హయ్యర్ ఎడ్యుకేషన్ చదువుతున్నటువంటి బాలికలకి బేసిక్గా ఫైనాన్షియల్ ఎయిడ్ అంటే ఫైనాన్షియల్ సహాయం అనేది ఇవ్వడం జరుగుతుంది స్కాలర్షిప్ లాగా. సో ఎందుకు అంటే అస్సాంలో హయ్యర్ ఎడ్యుకేషన్ని ప్రమోట్ చేయడం కోసం అని చెప్పేసి బాలికలలో ఎక్కువగా ఎడ్యుకేషనిస్టులు రావాలి అని చెప్పేసి ఈ ఇనిషియేటివ్ని తీసుకురావడం జరిగింది. ఓకే, సో సింపుల్గా నిజిత్ మోయినా 2.0 ఇటీవల కాలంలో న్యూస్లో ఉండడం జరిగింది. అది దేనికి సంబంధించింది అంటే హయ్యర్ ఎడ్యుకేషన్ విభాగంలో బాలికలకి ఫైనాన్షియల్ ఎయిడ్ ఇవ్వడం కోసం అని చెప్పేసి అస్సాం గవర్నమెంట్ ఈ స్కీమ్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఓకే, గర్ల్స్ ఫ్రమ్ ఆల్ ఫ్యామిలీస్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దేర్ ఎకనామిక్ కండిషన్. సో వాళ్ళు కోటీశ్వర ఎవరైనా సరే వారికి ఆర్థిక సహాయం అనేది ఇవ్వడం కోసం అని చెప్పేసి బేసిక్గా ఈ స్కీమ్ను తీసుకురావడం జరిగింది. స్టేట్ కంపల్సరీ ఇంపార్టెంట్, అస్సాం స్టేట్. ఓకే, నెక్స్ట్ భారత్ జన్ ఏఐ. భారత్ మనకి ఇప్పుడు బేసిక్గా చాట్‌జిపిటి, అదేవిధంగా గూగుల్ జెమినీ ఏఐ, ఈ విధంగా లాలమా ఇలాంటి జనరేటివ్ ఏఐస్ ఏవైతే ఉన్నాయో అలాగే భారతదేశానికంటూ ఒక స్పెషల్ ఏఐ టూల్ ఉండాలి అన్న ఉద్దేశంతో ఈ భారత్ జన్ ఏఐని తీసుకురావడం జరిగింది. సో ఇది రాబోయే 2026 కల్లా, జూన్ 2026 కల్లా ఇది ఇండియాలో అవైలబుల్లోకి రాబోతుంది. దాదాపుగా మనకి షెడ్యూల్ 8లో ఉన్నటువంటి 22 లాంగ్వేజెస్లో ఏది భారత్ జన్ ఏఐ టూల్ అనేది రాబోతుంది అందుబాటులోకి. సో దీనికి సంబంధించి డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ వాళ్ళు అఫీషియల్గా కూడా అనౌన్స్ చేయడం జరిగింది. ఇండియా స్పెసిఫిక్ ఏఐ ప్లాట్ఫామ్. సో బేసిక్గా చాట్‌జిపిటి కానీ, డీప్‌సీక్ కానీ ఇవన్నీ కూడా వేరే కంట్రీస్కి సంబంధించినటువంటి ఏఐ టూల్స్ అన్నమాట. సో ఇండియాకి సంబంధించి కూడా అఫీషియల్గా ఒక ఏఐ టూల్ ఉండాలన్న ఉద్దేశంతో డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ వాళ్ళు మనకి ఈ భారత్ జన్ ఏఐని తయారు చేయడం జరుగుతుందన్నమాట. సో ఇది మనకి షెడ్యూల్ 8లో ఉన్నటువంటి 22 లాంగ్వేజెస్లో కూడా ఇది సపోర్ట్ చేయనుంది. ఓకే, రీజనల్ లాంగ్వేజెస్ ఇంక్లూజివిటీ. సో హోమ్ గ్రోన్ డాటా సెట్స్, అదేవిధంగా కల్చర్ నాన్ సెన్స్ అండర్స్టాండింగ్. ఓకే, సో బేసిక్గా మైక్రో లెవెల్లో మనకి ఈ సూక్ష్మ లెవెల్లో మన సంస్కృతిక సంబంధించినటువంటి డాటా సెట్స్ని కూడా హ్యాండిల్ చేయడం కోసం అని చెప్పేసి దీన్ని తీసుకొస్తున్నారు. సో మరి దేంట్లో అంటే వాయిస్ రికగ్నిషన్, అదేవిధంగా ట్రాన్స్లేషన్, చాట్బోట్ ఏఐ టూల్స్లో భాగంగా ఈ భారత్ జన్ ఏఐని డెవలప్ చేయడం జరుగుతుంది. డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ యాజ్ పార్ట్ ఆఫ్ ది నేషనల్ మిషన్ ఆన్ ఇంటర్డిసిప్లినరీ సైబర్ ఫిజికల్ సిస్టమ్స్లో భాగంగా, నేషనల్ మిషన్ ఆన్ ఇంటర్డిసిప్లినరీ సైబర్ ఫిజికల్ సిస్టమ్స్లో భాగంగా మనకి ఈ భారత్ జన్ ఏఐని డెవలప్ చేయడం జరుగుతుంది. మొత్తం 8 షెడ్యూల్లో ఉన్నటువంటి 22 లాంగ్వేజెస్ ఏవైతే ఉన్నాయో రీజనల్ లాంగ్వేజెస్లో ఈ టూల్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఇది రీజనల్ లాంగ్వేజెస్ యొక్క ప్రాముఖ్యతను కూడా తెలియజేయడం జరుగుతుంది అన్నమాట. సో ఏఐ పవర్డ్ సర్వీసెస్ ఇన్ నేటివ్ లాంగ్వేజెస్, అదేవిధంగా గవర్నమెంట్ పోర్టల్స్ అండ్ స్కీమ్స్ యాక్సెసిబుల్ టు రూరల్ ఏరియాస్, ఎడ్యుకేషనల్ రిసోర్సెస్ ఇన్ మదర్ టంగ్స్, అదేవిధంగా బూస్ట్ డిజిటల్ ఎకానమీ పార్టిసిపేషన్ ఫర్ ఆల్లో భాగంగా ఈ భారత్ జన్ ఏఐని డెవలప్ చేయడం జరుగుతుంది. ఓకే, తెలుగు మీడియం అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ప్లీజ్ నోట్ ఇట్ డౌన్. నెక్స్ట్ వచ్చేసి మాల్దోవా. మనకి ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ ఏదైతే ఉందో దాంట్లో 107వ కంట్రీగా జాయిన్ అవుతున్నటువంటి కంట్రీ ఏదంటే మాల్దోవా కంట్రీ. సో ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ని COP21లో మనకి ఫ్రాన్స్లో కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్, యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన కాన్ఫరెన్స్లో ప్యారిస్లో నిర్వహించినటువంటి ఆ సమ్మిట్లో భాగంగా మనకి ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ని ప్రకటించడం జరిగింది. భారత గవర్నమెంటు, భారతదేశము, అదేవిధంగా ఫ్రాన్స్ సంయుక్తంగా ఈ ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఎందుకు అంటే బేసిక్గా ప్రధానంగా క్లీన్ ఎనర్జీని ప్రొడ్యూస్ చేయాలి, అదేవిధంగా సోలార్ ఎనర్జీని ప్రమోట్ చేయాలి. సోలార్ ఎనర్జీకి సంబంధించినటువంటి టెక్నాలజీ ఎయిడ్ కానీ ఇచ్చిపుచ్చుకోవడం కోసము, ఫైనాన్షియల్ స్టెబిలిటీని క్రియేట్ చేయడం కోసం అని చెప్పేసి ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ని క్రియేట్ చేశారు. సో ప్రధానంగా ఇది ఒకప్పుడు ట్రోపికల్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో, అటు ట్రోపిక్ ఆఫ్ క్యాన్సర్, ట్రోపిక్ ఆఫ్ క్యాప్రికాన్లో ఉన్నటువంటి కంట్రీస్ మాత్రమే దీంట్లో సభ్యులుగా ఉండేవాళ్ళు. కానీ దీని తర్వాత మొత్తంగా అంటే ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి దేశం కూడా ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్లో జాయిన్ అవ్వచ్చు అని చెప్పారు. సో దీని యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటి, సోలార్ ఎనర్జీని ఎన్హాన్స్ చేయడము, పెంచడము, అదేవిధంగా ఫైనాన్షియల్ ఎయిడ్, ఆర్థిక సహాయం ఇవ్వడము,
టెక్నాలజికల్ ఎయిడ్ ఒక దేశం ఏ విధంగా అభివృద్ధి చెందుతుంది సోలార్ ఎనర్జీలో, మనకి సౌర విద్యుత్లో ఉన్నటువంటి టెక్నాలజీని ఒక దేశం ఇంకో దేశానికి సంబంధించి అడాప్షన్స్లో భాగంగా టెక్నాలజీ పుచ్చుకోవాలన్న ఉద్దేశంతో ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ని ఫ్రాన్స్ మరియు భారతదేశము ఫస్ట్ స్టార్ట్ చేయడం జరిగింది. దాంట్లో ప్రధానంగా ట్రోపిక్ ఆఫ్ క్యాన్సర్, కర్కటక రేఖ, అదే మకర రేఖల మధ్యలో ఉన్నటువంటి కంట్రీస్ ఫస్ట్ మాత్రమే దీంట్లో భాగస్వామ్యంగా జాయిన్ అయ్యారు. కాకపోతే తర్వాత అది ప్రపంచంలో ఉన్నటువంటి మొత్తం కంట్రీస్కి కూడా యాక్సెసిబుల్గా ఉండే విధంగా, జాయిన్ అయ్యే విధంగా మార్పులు చేయడం జరిగిందనమాట. ఓకే, సో ఇప్పుడు 107 కంట్రీగా మాల్దోవా జాయిన్ అవ్వడం జరుగుతుంది. మాల్దోవా అఫీషియల్లీ జాయిన్స్ ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ 2015 బై ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు 2015లో. COP21 ప్యారిస్ సమ్మిట్లో భాగంగా. సో ఇప్పుడు దీంతో 107 కంట్రీస్గా అవ్వడం జరిగింది. సో భారత్ యొక్క రోల్ ఏంటి అంటే ఫండింగ్ నేషన్ అండ్ గ్లోబల్ సోలార్ లీడర్గా భారత్ ఎదగాలన్న ఉద్దేశంతోనే దీన్ని స్టార్ట్ చేశారు. కెపాసిటీ బిల్డింగ్, పాలసీ కొలాబరేషన్, ఇన్వెస్ట్ మొబిలైజేషన్స్లో భాగంగా చేయడం జరిగింది. అలయన్స్ విత్ ది ఇండియాస్ రెన్యూవబుల్ ఎనర్జీ టార్గెట్స్తోని దీన్ని అలైన్ చేయడం జరుగుతుంది. సింపుల్గా ఇక్కడ నుంచి క్వశ్చన్ ఏ విధంగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇటీవల కాలంలో ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్లో 107వ కంట్రీగా జాయిన్ అయినటువంటి కంట్రీ ఏదంటే మాల్దోవా. తెలుగు మీడియం అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ప్లీజ్ నోట్ ఇట్ డౌన్. నెక్స్ట్ వచ్చేసి ట్రైసోన్ న్యూక్లియర్ ఫ్యూయల్. సో ఇప్పుడు బేసిక్గా ఈ ట్రైసోన్ న్యూక్లియర్ ఫ్యూయల్ని యుఎస్కు సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ ఆఫ్ ఎనర్జీ వాళ్ళు డెవలప్ చేయడం జరిగింది. సో దీనికి సంబంధించినటువంటి ఫస్ట్ కమర్షియల్ ప్రొడక్షన్ వచ్చేసి ఈ ట్రైసోన్ న్యూక్లియర్ ఫ్యూయల్ ఏదైతే ఉందో దానికి సంబంధించి కూడా యునైటెడ్ స్టేట్స్కి సంబంధించి డిపార్ట్మెంట్ ఆఫ్ ఎనర్జీ వాళ్ళే ప్రొడ్యూస్ చేయనున్నారు. ఎందుకు అంటే బేసిక్గా ఇప్పుడు ట్రేడ్ వార్స్ అనేది ప్రధాన కారణం. సో అమెరికా ఆయా కంట్రీస్ పైన టారిఫ్స్ అనేటివి విధిస్తుంది. అదేవిధంగా రష్యాతోని కూడా ప్రధానంగా యురేనియం ఇంపోర్ట్లో భాగంగా యురేనియం అనేది ఇంపోర్ట్ చేసుకోవద్దు, రష్యా మీద డిపెండ్ అవ్వద్దు అన్న ఉద్దేశంతో ఏదైతే తక్కువ దొరుకుతుందో దాంతోనే మనము న్యూక్లియర్ ఎనర్జీని ప్రొడక్షన్ చేయాలి అని అనుకుంటున్నారు. ఎవరు? అమెరికా వాళ్ళు. దాంట్లో భాగంగానే ఫస్ట్ కమర్షియల్ ప్రొడక్షన్స్లో భాగంగా ఈ ట్రైసో న్యూక్లియర్ ఫ్యూయల్ ఏదైతే ఉందో అది డిపార్ట్మెంట్ ఆఫ్ ఎనర్జీ వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అందుకని చెప్పేసి ఇప్పుడు న్యూస్లో ఉంది. అసలు ఈ ట్రైసో న్యూక్లియర్ ఫ్యూయల్ అంటే ఏంటి, అసలు దీనికి సంబంధించి ఏం చేయనున్నారు? మనం ప్రధానంగా న్యూక్లియర్ ఫ్యూయల్ అంటే న్యూక్లియర్ ఎనర్జీలో ప్రొడక్షన్స్లో భాగంగా ఉపయోగించేదాన్ని న్యూక్లియర్ ఫ్యూయల్ అంటాము. సో ఆ న్యూక్లియర్ ఫ్యూయల్లో ఏదైతే వాడతామో అది రేడియేషన్ ఎక్కువగా రిలీజ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఎక్కువగా ఎఫిషియన్సీగా పనిచేయదు. అదేవిధంగా ఇప్పుడు స్మాల్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని తీసుకొస్తున్నారు. వాటిలలో ఉపయోగించుకుందుకని చెప్పేసి ట్రైసో న్యూక్లియర్ ఫ్యూయల్ అడ్వాన్స్ లెవెల్ ఆఫ్ ఫ్యూయల్ అన్నమాట. సో దీంట్లో ప్రధానంగా వచ్చేసి 3 టైప్స్ ఆఫ్ ఫ్యూయల్స్ ఉంటాయి. దీంట్లో వచ్చేసి ఫ్యూయల్ కెర్నల్ ఉంటుంది. ఫస్ట్ ఈ ఫ్యూయల్ కెర్నల్కి రేడియేషన్ ఎఫెక్ట్ అవ్వకుండా ఉండేందుకని చెప్పేసి కార్బన్ బఫర్తోని 3 లేయర్స్ ఉంటాయి. సో ఇవి స్మాల్ పెల్లెట్స్ టైపు ఏవైతే మనకి బేరింగ్స్లో ఉండేటువంటి బాల్స్ ఏవైతే ఉంటాయో ఆ విధంగా చిన్న చిన్న బాల్స్ లాగా ఉండడం జరుగుతుంది. ఇవి ఎఫిషియెంట్గా న్యూక్లియర్ రియాక్టర్స్ని రన్ చేయగలవు అన్నమాట. ఇదే ట్రైసో న్యూక్లియర్ ఫ్యూయల్. సో సింపుల్గా ఇక్కడ చూసినట్లయితే పార్టికల్స్ కంపాక్ట్స్ చేయడం జరుగుతుంది, తర్వాత ఫ్యూయల్ ఎలిమెంట్గా మారడం జరుగుతుంది. సో ట్రైసో కోటెడ్ ఫ్యూయల్ పార్టికల్స్ ఆర్ ఫార్మ్డ్ ఇంటూ ఎ ఫ్యూయల్ కంపాక్ట్స్ అండ్ ఇన్సర్టెడ్ ఇంటూ గ్రాఫైట్ ఫ్యూయల్ ఎలిమెంట్స్ ఫర్ ప్రిజ్మాటిక్ రియాక్టర్లో భాగంగా ప్రిజ్మాటిక్ రియాక్టర్గా చేయడం కోసం అని చెప్పేసి వీటిని ఇలా ఫ్రేమ్ చేయడం జరుగుతుంది. సో బేసిక్గా కోటెడ్గా ఉంటాయి. సో ఫస్ట్ ఏదైతే ఫ్యూయల్ కెర్నల్ ఏదైతే ఉంటుందో ఈ ఫ్యూయల్ కెర్నల్లో మనకి యురేనియం, కార్బన్ డైఆక్సైడ్, ఆక్సిజన్స్ ఏవైతే ఉంటాయో వాటిని కాంపాక్టింగ్గా ఉండడం జరుగుతుంది. తర్వాత ఆ రేడియేషన్ ఎఫెక్ట్ అవ్వకుండా ఉండేందుకని చెప్పేసి కార్బన్ కోటింగ్స్ ఇవ్వడం జరుగుతుంది. 3 లేయర్స్ ఆఫ్ కార్బన్ కోటింగ్ ఇవ్వడం జరుగుతుంది. సో ఈ విధంగా చిన్న చిన్న పెల్లెట్స్ లాగా తయారు చేసేసి వాటిని మనకి ఫ్యూయల్ ఎలిమెంట్గా తయారు చేసేసి మనకి న్యూక్లియర్ ఫ్యూయల్గా వాడడం జరుగుతుంది అన్నమాట. దీనికి సంబంధించి ఇన్ డీటెయిల్గా చూద్దాం. యునైటెడ్ స్టేట్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎనర్జీ వాళ్ళు సెలెక్టెడ్ స్టాండర్డ్ న్యూక్లియర్ టు డెవలప్ ది నెక్స్ట్ జనరేషన్ ట్రైసో ఫ్యూయల్. సో రెడ్యూస్ రెసిలియన్స్ ఆన్ రష్యన్ యురేనియం మీద డిపెండ్ అవ్వకుండా ఉండేందుకని చెప్పేసి దీన్ని చేయడం జరుగుతుంది. సో ఈ ట్రైసో అంటే ఏంటి? ట్రై స్ట్రక్చరల్ ఐసోట్రోపిక్ ప్రాక్టీస్ పార్టికల్ ఫ్యూయల్. ట్రై స్ట్రక్చరల్ ఐసోట్రోపిక్ పార్టికల్ ఫ్యూయల్ అండ్ దీని యొక్క అబ్రివేషన్ హై పర్ఫార్మెన్స్ న్యూక్లియర్ ఫ్యూయల్
ఫర్ అడ్వాన్స్డ్ రియాక్టర్స్. సో మనకి స్మాల్ మాడ్యులర్ రియాక్టర్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో దీన్ని ఎక్కువగా యూజ్ చేయడం జరుగుతుంది. సో దీన్ని సంయుక్తంగా డెవలప్ చేసింది ఎవరు అంటే బేసిక్గా యుఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎనర్జీ వాళ్ళు, అదేవిధంగా BWX టెక్నాలజీస్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీరు సంయుక్తంగా ఈ న్యూక్లియర్ ఫ్యూయల్ని డెవలప్ చేయడం జరిగింది. ఓకే, ఆఫర్స్ ఎన్హాన్స్డ్ సేఫ్టీ, ఎఫిషియన్సీ అండ్ డ్యూరబిలిటీ. సో హౌ ఇట్ ఈస్ మేడ్. సో ఫ్యూయల్ కెర్నల్లో ఏదైతే ఫ్యూయల్ కెర్నల్ ఉందో దాంట్లో యురేనియం ఉంటుంది, కార్బన్ ఉంటుంది, ఆక్సిజన్ ఉంటుంది. ఈ మూడితో కాంపాక్టింగ్గా 3 లేయర్స్ ఆఫ్ ప్రొటెక్టివ్ కార్బన్ సెరామిక్ లేయర్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. సో టు బ్లాక్ రేడియేషన్ ఏదైతే ఉందో ఆ రేడియేషన్ అరికట్టడం కోసం అని చెప్పేసి వాటిపైన కార్బన్ కోటింగ్ అనేది సెరామిక్ లేయర్స్తో వేయడం జరుగుతుంది. తర్వాత సీడ్ లైక్ పార్టికల్స్ లాగా మార్చుతారు. తర్వాత దాన్ని ఒక కంటైనర్లోకి ఇంజెక్ట్ చేయడం జరుగుతుంది. సో తర్వాత దాన్ని బేసిక్గా ఫ్యూయల్ లాగా వాడడం జరుగుతుంది. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ మనకి ఫ్యూయల్, ట్రైసో ఫ్యూయల్, న్యూక్లియర్ ఫ్యూయల్ అనమాట. ఓకే, తెలుగు మీడియం అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ప్లీజ్ నోట్ ఇట్ డౌన్. నెక్స్ట్ వచ్చేసి ద మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ వచ్చేసి తువాలు ఏదైతే కంట్రీ ఉందో తువాలు ఆస్ట్రేలియాకి ఫస్ట్ ప్లాన్డ్ మైగ్రేషన్ అనేది చేయబోతున్నారు. సో ఎందుకు? క్లైమేట్ చేంజ్ వల్ల నీటి మట్టం ఏదైతే ఉందో నీటి మట్టం, సముద్ర నీటి మట్టం అనేది పెరుగుతూ వస్తూ ఉంది. ఈ తువ్వోలు ఏదైతే ఉందో ఇది ఒక బేసిక్గా ఒక కోరల్ రీఫ్తో ఏర్పడినటువంటి కంట్రీ, అంటే దీనికి బేసిక్గా ఒక ఐలాండ్ అన్నమాట. సో ఈ ఐలాండ్ పూర్తిగా 2050 కల్లా పూర్తిగా నీటి మట్టంతో మునిగిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. సో అందుకని చెప్పేసి దీన్ని ఇక్కడ ఉన్నటువంటి పాపులేషన్ మెల్లిగా కొద్దిగా మనకి ఆస్ట్రేలియాకి మైగ్రేట్ చేసుకునేందుకు ఒప్పందం జరిగిందనమాట. సో ఇక్కడ నుంచి సింపుల్గా క్వశ్చన్ ఏంటంటే క్లైమేట్ చేంజ్ వల్ల మొదటగా మునిగిపోయేటువంటి అంతరించిపోయేటువంటి కంట్రీ ఏది అని అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. అది తువాలు. సో ఫస్ట్ మైగ్రేటెడ్ కంట్రీ ఏది క్లైమేట్ చేంజ్ వల్ల అంటే అది కూడా తువాలు. ఎక్కడికి? ఆస్ట్రేలియాకి. సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాము. ఓకే, మనకి వరల్డ్స్ ఫస్ట్ ప్లాన్డ్ నేషనల్ మైగ్రేషన్, ఎంటైర్ దేశమే ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ షిఫ్ట్ అవ్వడం జరుగుతుంది. సో అదే తువాలు. ఓకే, రైజింగ్ సీ లెవెల్స్ థ్రెటన్ తువాలు. ఓకే, ఎందులో భాగంగా మనకి ఈ మైగ్రేషన్ చేస్తున్నారంటే ఫైలేపిలి యూనియన్ ట్రీటీలో భాగంగా దీన్ని చేయడం జరుగుతుంది. సో దీంట్లో భాగంగా ప్రతి సంవత్సరం కూడా 280 మెంబర్స్ ఈ తువాలు కంట్రీ నుంచి ఆస్ట్రేలియాకి అఫీషియల్గా మైగ్రేట్ చేయడం జరుగుతుంది. ఓకే, అఫీషియల్గా యాన్యువల్లీ 280 మందిని. ఓకే, బెనిఫిట్స్ వచ్చేసి హెల్త్ కేర్, ఎడ్యుకేషన్, హౌసింగ్, ఎంప్లాయ్మెంట్ అనేది ఆస్ట్రేలియన్ గవర్నమెంట్ వారికి ప్రొవైడ్ చేయడం జరుగుతుందన్నమాట. సో ఫస్ట్ బ్యాచ్లో 8750 మంది 8750 మెంబర్స్ రిజిస్టర్గా చేసుకోవడం జరిగింది. సో దీంట్లో సెలెక్టివ్గా బ్యాలెట్ ద్వారా తీయడం జరుగుతుంది అనమాట. సో అప్ టు 4% ఆఫ్ తువాలుస్ పాపులేషన్ పర్ ఇయర్. సో తువాలు పాపులేషన్ ఏదైతే ఉందో దాంట్లో 4% ఆ విధంగా షిఫ్ట్ చేయడం జరుగుతుంది. ఎక్కడికి? ఆస్ట్రేలియాకి. సో నాసా ప్రిడిక్షన్ ఏంటి? మోస్ట్ ల్యాండ్ సబ్మర్జ్డ్ బై ది 2050 కల్లా దీని యొక్క మొత్తం భూభాగం ఏదైతే ఉందో ఆ భూభాగం మొత్తం కూడా నీటితో కప్పబడుతుంది, నీరుతో మునిగిపోతుంది అనమాట. సో ఎందుకు అంటే యావరేజ్ డెప్త్ వచ్చేసి యావరేజ్ సీ లెవెల్ ఎంత 2 మీటర్స్ మాత్రమే ఉంది. ఓకే, హై వల్నరబిలిటీ టు ఫ్లడ్స్, స్టార్మ్స్, ఎరోజన్. సో ఏమొచ్చేసి మొబిలిటీ విత్ డిగ్నిటీ అనే థీమ్తోని ఈ మైగ్రేషన్ ప్లాన్ని చేయడం జరిగింది. సో తువాలు కంట్రీ కనుక చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి పాలినేషియన్ నేషన్, పసిఫిక్ ఓషన్లో ఉండడం జరిగింది బిట్వీన్ ఆస్ట్రేలియా అండ్ హవాయి. ఓకే, సో 9 కోరల్ అట్టల్స్. సో బేసిక్గా కోరల్ అట్టల్స్ మనకి ఇప్పుడు లక్షద్వీప్స్ ఏవైతే ఐలాండ్స్ ఉన్నాయో అవి మొత్తం కోరల్ ఐలాండ్స్. సో అదేవిధంగా ఈ కోరల్ అట్టల్స్తోనే బేసిక్గా ఈ తువాలు ఐలాండ్ అనేది బేసిక్గా ఏర్పడడం జరిగిందనమాట. సో అక్కడ నివాస యోగ్యం చేసుకున్నారు. తర్వాత ఇప్పుడు ఏంటంటే ఈ క్లైమేట్ చేంజ్ వల్ల చాలామంది ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఈ కోరల్ అటల్స్ సీ లెవెల్ రైస్ ద్వారా మునిగిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. అందుకని చెప్పేసి అక్కడ నుంచి మొత్తం పాపులేషన్ని ఆస్ట్రేలియాకి మైగ్రేట్ చేయడం జరుగుతుంది. ఓకే, ప్రతి ఇయర్ కూడా 280 మెంబర్స్తోని ఎవ్రీ ఇయర్ వెళ్ళడం జరుగుతుంది అనమాట. ఓకే, పాపులేషన్ వచ్చేసి 11,000. ఓకే, ఫునాఫుతి ఏదైతే ఉందో ఈ దేశానికి సంబంధించిన క్యాపిటల్. సో యునైటెడ్ నేషన్స్లో 2000 సంవత్సరం నుంచి అఫీషియల్ మెంబర్గా జాయిన్ అవ్వడం జరిగింది. ఓకే, తెలుగు మీడియం అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ప్లీజ్ నోట్ ఇట్ డౌన్.
ఇవన్నీ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. మరిన్ని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ కోసం T1 అకాడమీ యూట్యూబ్ ఛానల్ని ఫాలో అవ్వండి. అదేవిధంగా పోటీ పరీక్షలకు ఉపయోగపడే విధంగా అన్ని కరెంట్ అఫైర్స్ కానీ అన్ని సబ్జెక్ట్స్ సంబంధించిన వీడియోస్ని మేము యూట్యూబ్ ఛానల్లో ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు T1 అకాడమీ. థ్యాంక్ యూ సో మచ్.